పాత నిబంధనలో నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని నియమించాడు. ఇందులో 600కి పైగా ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి 3 వర్గాలుగా విభాగింపబడ్డాయి. ఇందులో ఏవి క్రైస్తవులకు వర్తిస్తాయి, ఏవి క్రైస్తవులకు వర్తించవు అనేది చూద్దాం. నెంబర్ 1, సివిల్ లా ఆర్ జ్యుడిషియల్ లా, న్యాయపరమైన లేక చట్టపరమైన ఆజ్ఞలు. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని సరైన మార్గంలో నడిపించడానికి వారికి ఒక చట్టాన్ని లేక ఒక గవర్నమెంట్ని నియమించాడు. ఇందులో ఇజ్రాయేలీలు నేరాలు చేస్తే ఎటువంటి శిక్ష వేయాలి, రాళ్లతో కొట్టి చంపాలా, లేకపోతే ఫైన్ విధించాలా, లేకపోతే దొంగతనం చేస్తే ఎటువంటి శిక్ష, హత్య చేస్తే ఎటువంటి శిక్ష, ఇలాంటివన్నీ కూడా ఈ ఆజ్ఞల్లోకి వస్తాయి. ఇవి క్రైస్తవులు ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు. నెంబర్ 2, సెరమోనియల్ లాస్, అంటే ఉత్సవాలకి వేడుకలకి సంబంధించిన ఆజ్ఞలు. ఇవి ఇశ్రాయేలీల్ని పవిత్రపరచడానికి దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు. ఇందులో బలులు, నైవేద్యాలు, అర్పణలు, ఆహార విషయాలు, ప్రత్యేకమైన వారాలు, రోజులు, ప్రత్యక్ష గుడారం, సబ్బాతు, సున్నతి, వస్త్రధారణ, ఇలాంటి ఆజ్ఞలన్నీ వస్తాయి. ఇది కూడా క్రైస్తవులకి వర్తించదు. ఎందుకంటే ఇవేమీ మనల్ని పవిత్రపరచలేవు, కానీ వీటన్నిటికీ బదులు మనల్ని పవిత్రపరచడానికి యేసయ్య శిలువ రక్తం సరిపోతుంది. నెంబర్ 3, మోరల్ లాస్, అంటే నైతిక విలువలకు సంబంధించిన ఆజ్ఞలు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయిన సబ్బాతుని తీసేస్తే మిగతా 9 ఆజ్ఞలు మోరల్ లాస్లోకి వస్తాయి. అంటే నరహత్య, వ్యభిచారం, దొంగతనం, ఇటువంటివన్నీ కూడా మోరల్ లాస్. ఇవి క్రైస్తవులకి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఈ 9 ఆజ్ఞలు దేవుడు మళ్ళీ కొత్త నిబంధనలో సంఘానికి కూడా రిపీట్ చేశాడు. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చిన ధర్మశాస్త్రానికి మనకి సంబంధం లేదా, దానివల్ల మనకి ఉపయోగం లేదా అంటే దేవుని వాక్యంలో ప్రతి మాట కూడా మనకి ఉపయోగకరమే. ధర్మశాస్త్రం దేవుని క్యారెక్టర్ని చూపిస్తుంది. అలాగే దేవుని స్టాండర్డ్కి మనం ఎంత దూరంగా ఉన్నామో అది చేరుకోవడం ఎంత అసాధ్యమో అనేది కూడా మనకి చూపిస్తుంది.